హరిదాసులు. పూర్వం ఓ హరిదాసు గారు ఉండేవారు. ఆయన ఓ మద్దెలు వాయించేవాణ్ణి, ఫిడేలు వాయించేవాణ్ణి జట్టుగా వెంటబెట్టుకొని ఊరూరా హరికథలు చెప్పేవాడు. అక్కడ ఊరి పెద్దలందరితోటి తాము వచ్చిన సంగతి చెప్పేటప్పటికి వాళ్ళంతా ఉత్సాహంతో ఆ దాసుగారి చేత వరుసగా 40 రాత్రుళ్ళు సంపూర్ణ రామాయణం చెప్పించుకునేటందుకు ఏర్పాటు చేశారు. అయితే హరిదాసు గారికి ఆ వాయిద్యగాలకి ఆ 40 రోజుల భోజనం ఎవరు పెట్టడం అనే ప్రశ్న వచ్చింది. హరికథలంటే చెవులు కోసుకునే పెరిబొట్లు గారు చటుక్కన లేచి, ఇదో పెద్ద ఆలోచన. నేను ఈ ఊళ్ళో ఉండగా దాసులు ముగ్గురు మరో ఇంట విస్తర వేయటానికి ఎంత మాత్రమూ వీల్లేదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఆయన హరిదాసులంటే చూపిన గౌరవానికి ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు. దాసులు కూడా సంతోషించారు. కానీ పేరిబొట్లు గారి పెళ్ళం పల్లమ్మకి పరాయింటికి భోజనానికి వెళ్ళమంటే సరదా గాని ఒకళ్ళని పిలిచి పెట్టడం అంటే గిట్టేది కాదు. ముగ్గురు మనుషులకు 40 రోజులు 2 పూట్ల వండి వడ్డించాలనేటప్పటికీ ఆవిడికి గుండె గుబేలు మంది. నేను చెయ్యలేను అంటే మొగుడు ఒప్పుకోడని వాళ్ళంతట వాళ్ళే లేచిపోయే ఉపాయం ఒకటి ఆలోచించింది. ఈవేళ ఏం వంట చేస్తావు అని బొట్లు అడిగినప్పుడు పల్లమ్మ మొట్టమొదటి రోజు గనక పిండి వంటలతో పెద్ద విందు చేద్దాం. చక్క గోధుమ పిండి, చక్కెర, నెయ్యి పట్టుకురండి అంది. బొట్లు అనుకూల దాంపత్యం అంటే ఇలా ఉండాలి అని సరుకులన్నీ పట్టించుకొచ్చాడు. పల్లమ్మ వంట చేస్తుంటే బొట్లు దాసుల ముగ్గురిని కొంచెం ముందుగానే పిలుచుకొచ్చి సావట్లో కూర్చోబెట్టి వంట అయ్యే లోపున ఊసవటానికని దాసుగారి చేత కొన్ని దరువులు పాడించాడు. ఆయన పాడుతుంటే ఈయన తాళం వేయసాగాడు. పల్లమ్మ తనకు మొగుడికి పిల్లలకి మాత్రం సరిపోయే మామూలు వంటలు చేసి మొగుడుతో ఏమండోయ్ వంట అయింది స్నానానికి లేవచ్చు అని చెప్పింది. ఆయన దాసుల్ని లెమ్మని చెప్పి మడిగట్టుకోమంటుంటే పల్లమ్మ చటుక్కున అయ్యో నామతి మండ విస్తరాకుల మాట చెప్పడం మర్చిపోయానండి అన్నది. అయితే ఏంలే అంటూ బొట్లుగారు కత్తి పుచ్చుకొని ఊరి చివర కాలవ్వారం ఉన్న అరటి తోటకు బయలుదేరి వెళ్ళాడు. మొగుడు తెచ్చిన గోధుమ పిండితో పల్లమ్మ గోధుమ గవ్వలు చేసి పాకం పట్టింది. కొంచెం ముద్ద మిగిల్చి ఆ పిండితో మనిషి ఆకారంలో 3 బొమ్మలు చేసి పీట మీద కూర్చోబెట్టింది. పల్లమ్మకు 4 కొడుకులున్నారు. తమాషాగా కనపడుతూ ఉన్న పిండి బొమ్మలు చూసి ఆ పిల్లలు అమ్మా వీళ్ళెవరు అని అడిగారు. అప్పుడు పల్లమ్మ సావిట్లో ఉన్న ముగ్గురు దాసులకి వినపడేటట్లు పిల్లలతో ఆ మొదట ఆయన హరిదాసు, రెండో ఆయన మద్దిల దాసు, మూడో ఆయన ఫిడేల్ దాసు అని బొమ్మలకు పేర్లు పెట్టి చూపింది. దాసుల ముగ్గురికి లోపలున్న బొమ్మల మాట ఏం తెలుసు? తమ మాటే ఆవిడ పిల్లలతో చెప్తోందనుకున్నారు. పిల్లలు మళ్ళీ పిండి బొమ్మల కేసి చూపి అమ్మా వీళ్ళని ఏం చేస్తావు అని అడిగారు. సలసలా కాగిన నూనెలో పడివేసి ముగ్గురిని దోరగా వేయిస్తాను అని పల్లమ్మ చెప్పింది. ఆ మాట విని దాసుల ముగ్గురు తమని ఆవిడ నూనెలో వేయిస్తానంటుందేంటా అని తెల్లబోయి ఇంకా ఏమంటుందోనని చెవులు అప్పగించుకున్నారు. వేయించిన తర్వాత ముగ్గురిని పాకం పట్టి మీకు పెడతాను అని మళ్ళీ దాసులకు వినపడేటట్లు పిల్లలతో చెప్పింది. పెద్ద పిల్లవాడు మొదటి బొమ్మను చూపిస్తూ అమ్మా నేను ఈ హరిదాసుని తింటానే అన్నాడు. రెండోవాడు రెండో బొమ్మ చూపెడుతూ నేను మద్దెల దాసుని తింటానే అన్నాడు. మూడోవాడు అయితే నేను ఫిడేల్ దాసుని తినేస్తాను అని అరిచాడు. ఈ మాటలు వింటున్న దాసులకి ఆ పిల్లలు తమను తినేస్తారేమోనని బెదురు పుట్టింది. వీళ్ళు రాక్షసులు కాదు గదా అని భయం కలిగింది. ఇంతట్లో పల్లమ్మ గారి 4గో కుర్రాడు అమ్మా ఈ దాసుల్ని అన్నయ్యలకి ఇవ్వొద్దే ముగ్గురిని నేనే మింగేస్తాను అంటూ మారం చేశాడు. దాంతో సావిట్లో ఉన్న దాసులకి అనుమానం తీరిపోయింది. అది బ్రహ్మరాక్షసి ఇల్లేనని అక్కడుంటే తమను వాళ్ళు నిజంగా తినేస్తారని టారెత్తి దాసులు ముగ్గురు పరుగుచ్చుకున్నారు. పక్క ఊరు చేరుకునేదాకా వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. బొట్లుగారు విస్తరాకుల కట్టతో ఇంటికి వచ్చి దాసులేరే అని భార్యని అడిగాడు. ఏమీ ఎరగని దాని వల్లే ఆవిడ ఏం సావిట్లో లేరా అని ఎదురు ప్రశ్న వేసింది. వాళ్ళు బయటకు వెళ్ళి ఉంటారని వస్తారని బొట్లు చాలాసేపు కనిపెట్టుకు చూశాడు. వాళ్ళెప్పటికీ రాకపోవడం వల్ల ఆఖరికి తను భోజనానికి లేచాడు. ఆ దాసులు హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారో ఎక్కడికి పోయారో బొట్లుగారికి కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ అప్పటికి ఇప్పటికీ తెలియనే తెలీదు. ఇదండి మన హరిదాసులు కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.